హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఏపీ టెట్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి క్వశ్చన్స్ అనేటువంటి నేను ఇక్కడ కొన్ని చెప్తున్నానండి. ఒక 5 క్వశ్చన్స్ అనేటువంటి చెప్పడం జరుగుతుంది. సో మీరు వీటికి ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. నేను ఒక 1 సెకండ్ అలా టైం ఇస్తానండి క్వశ్చన్ చెప్పిన తర్వాత. ఫస్ట్ క్వశ్చన్, సాంఘిక వికాసానికి తొలిమెట్టు అయిన ఆత్మభావన ప్రారంభమయ్యే దశ. ఫస్ట్ వన్ యవ్వన ఆరంభ దశ. సెకండ్ వన్ ఉత్తర బాల్య దశ. థర్డ్ వన్ పూర్వ బాల్య దశ. ఫోర్త్ వన్ పూర్వ కౌమార దశ. ఆన్సర్ చేయండి. ఓకే, మా ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అండి, కరెక్ట్ ఆప్షన్, పూర్వ బాల్య దశ. ఓకేనా? ఆన్సర్ చేసిన వాళ్ళు వెంటనే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, భారతదేశంలో శ్వేత విప్లవ పితామహుడు అని ఎవరిని అంటారు? ఫస్ట్ వన్ ఎంఎస్ స్వామినాథన్. సెకండ్ వన్ జేకే కురియన్ లేదా వర్గీస్ కురియన్. థర్డ్ వన్ జేసి బోస్. ఫోర్త్ వన్ రోనాల్డ్ రాస్. ఆన్సర్ చేయండి. చేసిన వాళ్ళు వెంటనే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను చూస్తాను. ఇప్పుడు మనకు ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అండి, జేకే కురియన్. కొన్ని బుక్లలో వర్గీస్ కురియన్ అని కూడా ఉందండి. సో మీరు ఎగ్జామ్లో ఇలా వచ్చినా మీరు ఆన్సర్ చేసే విధంగా ఉన్నారని నేను ఇంకా 2 ఆప్షన్స్ ఇచ్చానండి. సో సెకండ్ వన్ ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నాకు హరిత విప్లవ పితామహుడు, శ్వేత విప్లవ పితామహుడు అని వాటన్నిటికి సంబంధించి నేను ఒక వీడియో చేశానని, అందులో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఖచ్చితంగా ఇందులో నుండి క్వశ్చన్ అయితే ప్రతి పేపర్లో రావడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. థర్డ్ క్వశ్చన్, మొక్కల ఆకుల నుండి ఆవిరి రూపంలో నీరు విడుదలయ్యే ప్రక్రియ. ఫస్ట్ వన్ శ్వాసక్రియ ప్రక్రియ. సెకండ్ వన్ కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియ. థర్డ్ వన్ విసర్జన క్రియ. ఫోర్త్ వన్ బాష్పోత్సేకం. ఆన్సర్ చేయండి. కిరణజన్య సంయోగక్రియ గురించి ఎవరికీ తెలియకుండా ఉండదండి, మనం చిన్నప్పటి నుండి చదువుకుంటూనే ఉంటున్నాము. సో మనకు ఆవిరి రూపం అనగానే గుర్తుకు రావాలి అండి. ఏంటి ఆవిరి రూపం అనేటువంటిది? ఫస్ట్ గుర్తు వచ్చేది బాష్పోత్సేకం అండి. ఇది చేయకపోతే ఇంకా వేస్ట్ అండి ఆన్సరు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చేయగలిగినటువంటి ఆన్సర్ అండి, చిన్నప్పటి నుండి చదువుకుంటున్నాం మనం దీన్ని. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ అండి, చూడండి. మానవ శరీరంలో మడతబందు కీలు గల భాగాలు. ఫస్ట్ వన్ మోకాలు మెడ. సెకండ్ వన్ ముంజేయి మోకాలు. థర్డ్ వన్ మెడ ముంజేయి. ఫోర్త్ వన్ మెడ భుజం. ఆన్సర్ చేయండి. మనము మానవ శరీరంలో ప్రతి ఒక్క పార్ట్ గురించి మొత్తం మనకు తెలిసి ఉండాలండి. దాంట్లో నుండి కూడా కంపల్సరీ క్వశ్చన్ అనేటువంటిది రావడం జరుగుతుంది. మీరు ఏది వదలకూడదు. మడతబంది కీలు కానీ మనకు బోన్స్ కానీ ఎన్ని ఉన్నాయి అనేటువంటిది ఇట్లా ప్రతిదీ తెలిసి ఉంటేనే మీరు ఆన్సర్ చేయగలుగుతారండి. సో ఇప్పుడు మనం ఆన్సర్ చూద్దాము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ ముంజేయి మోకాలు అండి. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్, గాలి వేగాన్ని కనుగొనుటకు ఉపయోగించేటువంటి పరికరం ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ వన్ అనిమోమీటరు. బారోమీటర్ సెకండ్ వన్. థర్డ్ వన్ హైగ్రోమీటర్. ఫోర్త్ వన్ లాక్టోమీటర్. ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ గెస్ చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.